వీటీ న్యూస్ వార్తా తరంగాలు. ఇది ప్రజల అంతరంగాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, రాజ్ కుమార్ తదితరుల దూకుడుతో 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సతీష్ మాదిగ అన్నారు. దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం అనేది ఏర్పాటైంది. తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు భారతీయ జనతా పార్టీ సృష్టించిన, ప్రధాని నరేంద్ర మోడీ గారు సృష్టించిన, అక్కడ లౌకికవాదం, సోషలిజం, సామాజిక న్యాయం ఇవన్నీ కూడా కలగలిపి సినీ హీరో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఈరోజు జరిగింది. దానికి రాహుల్ గాంధీ గారు రావడం అనేది చాలా సంతోషించక విషయము. అదే రకంగా తమిళనాడులో కానీ, కేరళలో కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో, మేనిఫెస్టో ఉన్నదో, అదే మేనిఫెస్టోను తమిళనాడులో, కేరళలో కొనసాగింది. తమిళనాడులో కూడా విజయ్ నూతనంగా ఈ మేనిఫెస్టోను ముందు పెట్టుకొని విజయం సాధించాడు. ప్రజలందరూ కూడా అతనికి పట్టం కట్టిండ్రు. ఈరోజు ప్రమాణ స్వీకారంలోనే ఆయన ఇచ్చిన హామీల మీద మొత్తాన్ని కూడా సంతకం పెట్టడం అనేది నాకు నిజంగా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన తమిళనాడులో కూడా కొనసాగుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారిని చూసి విజయ్ గారు అక్కడ ఇటువంటివి తీసుకొచ్చి ముందుకు పెట్టడం, ఈ యొక్క మన యొక్క పథకాలు, గ్యారంటీలను తీసుకొచ్చి తమిళనాడులో పెట్టడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. రేవంత్ రెడ్డి గారు దిక్సూచిగా దక్షిణ భారతదేశంలో పాలన, అతని యొక్క ఆలోచన విధానం, అతని యొక్క నడవడిక, అతని యొక్క పాలన అనేది ముందుకు సాగుతున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. కనుక తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయో, రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పులనే కానీ, గత ప్రభుత్వం చేసిన అన్యాయాలనే కానీ, ఏ విధంగా అయితే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి ఇన్ని కోట్ల రూపాయల అప్పు ఉన్నది, ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసింది గత ప్రభుత్వాలు అన్నట్టుగా పూర్తిగా ప్రజలకు ప్రభుత్వం పైన నమ్మకం కలిగేటట్టుగా తెలంగాణలో ఏ రకంగా అయితే రేవంత్ రెడ్డి గారు చేశారో అదే రకంగా విజయ్ గారు కూడా చేస్తున్నట్టుగా కనపడుతున్నది. బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా 2029లో మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే సమయం ఆసన్నమైనట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ప్రజలందరూ కూడా తమిళనాడులో జరిగినట్టుగానే, తెలంగాణలో ఉన్నట్టుగానే, కేరళలో ఉన్నట్టుగానే దేశవ్యాప్తంగా ఒకే రిజల్ట్ తీసుకొచ్చి కాంగ్రెస్ను ఒకసారి అధికారంలోకి తీసుకొస్తే రాహుల్ గాంధీ గారి పాలన కూడా ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో మనం అందరం కూడా చూస్తామని చెప్పేసి అని, మన యొక్క కాంగ్రెస్ మిత్రపక్షాల కూటమి వర్ధిల్లాలని చెప్పేసి అని, రాహుల్ గాంధీ గారి నాయకత్వం దేశవ్యాప్తంగా వర్ధిల్లాలి అని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ, జై భీమ్, జై కాంగ్రెస్. వీటీ న్యూస్ వార్తా తరంగాలు. ఇది ప్రజల అంతరంగాలు.